Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మాయాబజార్ అంటున్నారు కాబట్టి నేను ఒక వార్త చదివా. మాయాబజార్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులను అందరినీ పెట్టేస్తే ఇక పాండవులు వేయటానికి ఎవరు లేరట. అందుకని కేవీ రెడ్డి గారు పాండవులు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థం కాదు, నిజంగా పాండవులు కనిపించరు మనకు అందులో. పాండవులు ఉండరు ఉన్నట్టు ప్రతి సీన్లో పాండవుల ప్రస్తావన ఉంటుంది. అది డైరెక్టోరియల్ మ్యాజిక్ అనమాట, అంత బిగి స్క్రీన్ ప్లేలో. అది కాదండి, ఒరిజినల్గా అసలు అది కన్నడ నాటకం. ఓకే, ఘటోత్కచ్ అని కన్నడ నాటకం. దాన్ని కొనుక్కొచ్చి చేశారు. దానిలో కూడా ఉండరు, పాండవులు ఉండరు. ఓకే, దాన్ని మనాళ్ళు తీసుకొచ్చి తెలుగులో చేశారు. అలాగా ఆల్ టైమ్ రికార్డ్ అయింది. ఆ కన్నడలో పెద్ద ఫేమస్ డ్రామా అండి అది. కొత్త విషయం ఇది, మీరు చెప్పండి. అందరికీ తెలుసు, దాదాపు చాలా మందికి తెలుసు. సినిమాల ప్రస్తావన కంటే ముందు మీరు నాటకాల్లో చాలా వరకు అనుభవం గడించినాకే సినిమాల్లోకి వచ్చారు. ఈ నాటకాల్లో మురారి గారి కీర్తిశేషులు అంటే అది చాలా చాలా గొప్ప. అవునండి, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ చాలా సార్లు వేసామండి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వాళ్ళదనుకుంటారు. నాటక నేపథ్యం ఉంది, ఒక విధంగా కలిగిన కుటుంబం నుంచే వచ్చారు. మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రుల గురించి చెప్తారా? మా తల్లిదండ్రులండి, మా నాన్నగారి పేరు మణియ్య గారు, తల్లి వియ్యమ్మ గారు. వాళ్ళ ఎడ్యుకేషన్ లేదు. ఓకే, వ్యవసాయం. 40-50 ఎకరాల పొలం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు మా దగ్గర ఒక 4-5 జతల ఎడ్లు, ఒక 10 గేదెలు, 10-15 ఆవులు, దూడలు, 4-5 పాలేళ్ళు ఉండేవాళ్ళు. ఆయన వ్యవసాయంలోనే ఉండేవాడు. మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలే. సో నాకు ఏమయ్యేదంటే, నేను చదువుకోవాలి బాగా. మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు కాబట్టి నేను చదవాలి అని చెప్పి, నేను మా ఇంట్లో ఉంటే చదువు రాదని మా మేనమామల ఇంట్లో బట్టల పెనవర్లో చదివా. మా మేనమామ అప్పటికి స్కూల్లో రైటరు. సరే అక్కడికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళిపోయి చదువుకుంటానని అక్కడ మొదలెట్టా చదువు. శుభ్రంగా చదువుకునేవాడిని. సెలవుల్లో ఇంటికి వచ్చేవాడిని, గెదలు కాసేవాడిని, పొలం వెళ్ళేవాడిని. మా నాన్నమ్మట సరదాగా ఆ పొలంలో గడ్డివాముల మీద పడుకునేవాడిని. ఆ రాత్రి వద్దురా అన్నా కూడా వినేవాడిని కాదు. చాలా సరదాగా ఉంటుంది గడ్డివాములో పడుకుంటే. ఈ చలికాలం కరెక్ట్గా శీతాకాలం వస్తుంది, ఆ గడ్డిలో దూరి పడుకుంటే అచ్చగా ఉంటుందండి. అలాగా అసలు పల్లెటూరు లైఫ్ ఎంజాయ్ చేయాలి మీరు. అప్పుడే నేను తాడి చెట్లు ఎక్కడం, కొబ్బరి చెట్లు ఎక్కడం అన్నీ నేర్చుకున్నా. ఒక తాడి చెట్టు ఎక్కానంటే ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళి ఒక బండెడు తాడికాయలకు వచ్చేవాడిని, కోసి బండెడు వేసుకొచ్చేవాడిని ఇంటికి. అన్నిట్లోనూ ఇప్పుడు ఇది అది అని లేదు, అన్నిట్లోనూ ట్రైనింగ్ అయ్యాను నేను. పక్కనే మాకు పుల్లేరు అని ఉండేది. ఆ పుల్లేరులో ఈత కొట్టేవాడిని. ఈత కొట్టి ఒకసారి మా నాన్నతో దెబ్బలు తినేవాడిని. దానిలో మునిగిపోతే ఏం చేస్తావురా అని. మరి నేర్చుకోవాలి కదా, ఈత ఎలా వస్తుంది, ఈ సెలవులోనే కదా వచ్చేది. మళ్ళీ వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోతే ఇక అక్కడ ఏమీ జరగడానికి వీల్లేదు. చదువుకోవడం, పొద్దున్న క్యారియర్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. బట్టల పెనుమరు అని హై స్కూల్ ఉందా, అక్కడ చదివేవాళ్ళం. ఒక 4 మైళ్ళు ఉండేది, కిలోమీటర్లు కాదు. ఆ 4 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం పొద్దున్నే. మళ్ళీ సాయంత్రం వచ్చేసేవాళ్ళం చదువుకోవడం. ఇలా ఉండేది లైఫ్. సెలవుల్లో మాత్రం ఇంటికి వస్తే సరదా, అన్నీ తాటికాయలు కోయటం, కొబ్బరికాయలు కోయటం, అటు పొలం వెళ్ళటం, గేదెల దగ్గరికి వెళ్ళిపోవటం, అన్ని లైఫ్లు ఎంజాయ్ చేసామండి. ఒక్కో రోజు మా అమ్మగారు చింత చిగురు కావాలరా అనేది, కావాలని చింత చిగురు పప్పు బాగా తినేవాళ్ళం శుభ్రంగా. మామిడికాయ పప్పు, మాకు తోట ఉండేది, అందులో అన్ని రకాల కాయగూరలు పళ్ళు ఉండేవి. అన్నీ కోసుకొచ్చేవాడిని. నేను బంగినపల్లి మామిడికాయలు కాడి నుంచి ఉంటాయి, కోసుకొచ్చేవాడిని. అందుకని మన చింత చిగురు పప్పు, మామిడికాయ పప్పు, ఇక ఆ రోజులన్నీ అయ్యే అక్కడ ఉంటే. అక్కడి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయేవాడిని. అందుకని అప్పటి నుంచి నేను చదువుకోవాలంటే నా చదువు కూడా సంకనాకపోయింది ఈ ఫ్రెండ్స్ మూలాన, నాటకాల మూలాన. సో తర్వాత నాకు పెళ్ళయ్యి 3 పిల్లలు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. వీళ్ళని చదివించాలి అని చెప్పి నేను కంకణం కట్టుకున్నా. ప్రొద్దున్నే 5ంటికి నేను లేచి వాకింగ్కి వెళ్తా, ముగ్గురిని లేపేసేవాడిని. చదవండి, ఒకటే శ్లోకం చదవండి, శుభ్రంగా చదువుకోండి. హింస పెట్టేవాడిని కాదు, చదువుకోమని చెప్పేవాడిని. అట్లాగే నా 3 పిల్లలు కూడా గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అయ్యారు. 3 గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అండి. 3 పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు. తర్వాత ఒక అమ్మాయి మిచిగన్ యూనివర్సిటీలో నెంబర్ 1, యూనివర్సిటీ ఫస్ట్. డాడీ మీ కూతురు మిచిగన్ యూనివర్సిటీ ఫస్ట్ అని చెప్తే నాకు కళ్ళమ్మ నీళ్ళు ఎర్రని తిరిగినాయి. సో చదువు
ఇంపార్టెంట్. డబ్బు ముఖ్యం కాదు, చదువుకుంటే లైఫ్లో ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చు, ఏ కంట్రీలో అయినా సెటిల్ అయిపోవచ్చు. అది నా మనసులో చిన్నప్పటి నుంచి ఉందండి. అందుకని నా వల్ల కాల, అందుకని నా పిల్లల్ని చదివించాను బాగా. చదువుకున్నారు, చదువుకోకపోతే మనం చేసేది ఏమీ లేదు, వాళ్ళు చదవకపోతే మనం ఏం చేస్తాం. అందుకని సినిమా వాళ్ళ పిల్లలకి 90% చదువులు రావు ఎవరికి, గారాం చేస్తారు, చదువుకోమని చెప్పరు. బట్ నేను రివర్స్, సినిమాలో ఉన్నాం మనం, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. నేను మద్రాసు వచ్చేటప్పుడే మా ఆవిడకి ప్రామిస్ చేసి వచ్చా, సినిమా వాళ్ళు అంటే తాగుతారంట, అమ్మాయిలు అమ్మట తిరుగుతారంట, అక్కడ అన్నీ ఫ్రీ అంట కదా అని అంటే మా ఆవిడకి ప్రామిస్ చేశా, నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళను, తాగను, చాలా అనేది. సరే నమ్ముతున్నాను అంది. అప్పుడు వెళ్ళాను నేను. అందుకని అప్పటి నుంచి దేని జోలికి వెళ్ళలేదు. నేను కాఫీ టీ కూడా తాగను, మందు తాగను, సిగరెట్ బీడీ చుట్ట ఏమీ లేవు. టైంకి తినటం, టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవటం, డ్యూటీ ఉంటే డ్యూటీ షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకోవటం. ఇప్పుడు వయసు పెరిగిన కొందికి పుస్తకాలు చదువుకోవటం, అన్నీ చదువుతాను నేను, అన్ని పుస్తకాలు, శివపురాణం కాడి నుంచి, కార్తీక పురాణం కాడి నుంచి, బైబిల్, ఖురాన్, భగవద్గీత రోజు చదువుతా. అలా అలవాటు చేసుకున్నా నేను. ఓకే, చదువుకోలేదు కాబట్టి జీవితంలో ఇలా చదువుకోవటం మొదటి. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.